నిన్నైతే సాటర్డే ఎపిసోడ్లో కానీ సండే ఎపిసోడ్లో కానీ తనుజ గారిని గట్టి తిడుతున్నారు. నాగార్జున గారు కానీ లేకపోతే బిగ్ బాస్ హౌస్ మొత్తం సడన్గా మామూలుగా ఎందుకు అలా చేంజ్ చేయాలంటారు? బిగ్ బాస్ లో ఇప్పుడు నాగార్జున సార్ తిడతాం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కింగ్ నాగార్జున సార్ అనిపించుకున్నాను అన్నమాట. ఇప్పుడు అన్నపూర్ణ బిడ్డ అనిపించుకోలేదు అంటంలో. అంటే తనుజ గారు తప్పు ఉందంటారా? ఉంది. ఆయన కూడా సంఖ బరువు అయింది ఎత్తుకొని ఆయన కిందికి దింపేసిండు, వదిలింది. ఓకే, అంటే ఇప్పుడు మన క్యాప్టెన్సీ టాస్క్ కూడా కళ్యాణ్ గారు కావాలని వదిలేశారు అంటున్నారు, నిజమే అంటారా? మరి ఆమె కోసం త్యాగం చేసిండు ఆర్మీ. చేశారా? ఇంతమంది నేను చేసినా కూడా నాతో ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఎలా చెప్పింది? ఏం మరి ఆమెకు ఏం పుట్టింది అట్ట చెబుతుంది. మనం ఏం చెప్తాం? అట్టాటి ఆడపిల్లలు ఉంటారు నానా మీకోసం చెబుతున్నా, యూత్కి నేను చెబుతున్నా. ఇట్టాటి ఆడపిల్లలు ఉంటారు కట్టు బట్టు చూసి పడిపోయి ఆ శారీజానికి మీరు తట్టుకోలేరు, చివరిలో అటు ఊరేసుకొని సత్తారు. ఆమెను చూసినా కానీ మీరు బాగా మీకు ఎవరన్నా ఇట్టాటి అమ్మాయిలు కనుక తగిలితే దయచేసి మీ ప్రాణాలు మీరు రక్షించుకోమని నేను చెబుతున్నా. అసలు నిఖిల్ కౌరు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉందిలే పాపం, తక్కువ ఉంది. సో మిగతా వాళ్ళు కొంచెం బాగా ఆడుతున్నారు అంటారు. వీళ్ళంతా బానే ఉంది, బానే ఆడుతున్నారు, బానే ఉంది, అంతా బానే ఉంది. తనుజ గారిని టార్గెట్ చేశారు దివ్య గారు. సో దివ్య వెళ్ళిపోతుంది అన్నారు, దివ్య ఎందుకు వెళ్ళలేదు? అసలు దివ్యనే పంపించద్దు. తనుజని దివ్య టార్గెట్ చేయలేదు. దివ్య బాగా ఆడుతుంది, కానున్నారు కానీ అది నాకు అనరాట్లేదు. కానీ ఆమె ఆడటం బాగా ఆడుతుంది, ఏదైనా మాట్లాడినా కూడా బాగా మాట్లాడుతుంది. అన్నయ్య అనే బాండింగ్ కూడా ఇలివిచ్చింది. ఏమే తండ్రి బాండింగ్ అని చెప్పి పేకు నానా నానా అని బర్నీ గారిని ముంచింది. దివ్య బాండింగ్ కరెక్ట్ గా ఉందంటారు. బర్నీ గారు కూడా తండ్రి క్యారెక్టర్ లో బాగానే ఉన్నాడు, మంచిగానే చేసిండు. నిజమైన తండ్రి ఎట్లా చేతుడు అట్నే చేసిండు. బయట కనుక ఎట్టాటి కూతుర్లు ఉంటే అట్టాటి తండ్రులు వేసుకోవటమే. ఏం చెప్పా సాడీజానికి ఊకు కలుగుద్ది, ఊక బవడాలా, ఆ మనిషిని ఊక బతిలాడాలా. తప్పు చేసినా కూడా తప్పు కాదమ్మా, అది రైట్ అనాలంటే బయటలో ఉన్న అబ్బాయిలకి ఎట్టాటి అమ్మాయిలు దొరికితే వాళ్ళకి ఇంకా సావేశారండి. తండ్రులకు ఇంకా చెప్పుకోలే, తలకాయ బాదుకోవాలా. మరి ఎందుకమ్మా వీళ్ళు బయట ఇంత ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి? ఏమో మరి వాళ్ళకి ఏం పుట్టిందో వాళ్ళకన్నా కనువింపు కలగాలని కోరుకుంటున్నాను. అంటే నిన్న దివ్య గారిని సేవ్ చేశారు ఆల్మోస్ట్ తనుజ గారు. ఆమె దగ్గర ఒక పవర్ ఉంది, సో యూజ్ చేస్తారా దివ్య గారు వెళ్ళిపోతారని నాగార్జున గారు చెప్తే యూజ్ చేయదు, ఆడియన్స్ ఇష్టం అని చెప్పి వదిలేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది దివ్య. సపోర్ట్ లేదు, గిపోవట్లేదు, అది అనుకోవటం పిచ్చితనం. అదే ఆమెకే ఉపయోగించుకోవటానికి ఉంచుకుంది. ఆమె ఊరికి సపోర్ట్ చేయదు. ఆమె నేను చూస్తూనే ఉండే ఫస్ట్ కాంచి అట్టాటి బిడ్డ ఉండాలని నేను కోరుకున్నా. కానీ దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి ఆమె కనపడుతుంది ఆమెలో. సో ఇప్పుడు రీతుకి పవన్ కి గొడవ అవుతుంది నామినేషన్స్ లో. అయ్యో నిజంగా నాకు బాగా అనిపిస్తుంది. వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది. రీతుని తప్పు పట్టలేము, డిమాండ్ పవన్ తప్పు పట్టలేము. వాళ్ళిద్దరితో బాగుంటది చూడటానికి. అంటే చివరికి వచ్చేసాం కదా అని చెప్పేసి బయట ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి నేనేంటే చూపించుకోవాలని డిమాండ్ పవన్ ఏమైనా కావాలని రీతుని నామినేట్ చేశారంటారా? కావాలని కాదు, ఏం కాదులే. కానీ అరవటం నిజమే, ఆయన చెప్పడం కూడా నిజమే కదా. దానివల్ల నేను బయట బ్యాడ్ పుట్ర అవుతున్నా అని చెప్పిండు, అది నిజమే. మళ్ళీ బయట నుంచి కొన్ని సెకండ్లు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు ఆయనకి ఈ వల్ల నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, మంచిది కాదు. అది దాని బయట జరిగిందో ఆమెకు తెలియదు, డిమాండ్ పవన్ కి తెలియదు పాపం ఏం జరిగిందో. అది చెప్పడం వల్ల బయట వాళ్ళు కూడా చెప్పారు నీకు దూరంగా ఉండమని. అవి పెట్టి చేసింది. ఇప్పుడు చేసిన అనమాట ఇన్ని రోజుల నుంచి ఆగి. కాకపోతే ఇద్దరు బాధపడుకుంటే ఏడుచుకుంటూనే చేసుకున్నారు. ఫ్రెండ్ నిజమైన ఫ్రెండే కదా, అట్లా ఎందుకు ఆలోచించుకోరు? మీరే చెప్తారు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక ఆరామగా ఫ్రెండ్ ఉండకూడదా? ఉంటే అట్ట ఎందుకు చూస్తున్నారని మీరే తిడతారు. మరి మీరు అట్ట అనుకోవచ్చు కదా. లవర్స్ అని ఎందుకు అనుకోవాలి? మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నారేమో అట్ట వాళ్ళు. నిజంగానే ఎందుకు అనుకోవాలా? ఇమ్మాన్ గారితో కూడా తనుజ గారు గొడవ పడుతున్నారు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంటున్నారు. అంత ఎందుకు మాట్లాడుతున్నారు మరి తనుజ గారు? ఏమన్నా నిజంగానేనమ్మా తనుజ అసలు శాంత సైకో మారిపోయినట్టు మారిపోయింది. ఆమె వందలు బాబు నుంచి బయటకు పంపిస్తే పేడ వదిలిద్దాం అనుకుంటున్నా నేను. ఇప్పుడు సన్నా గారికి ఫ్యామిలీ వీక్ ఉండదు అన్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఎమ్మటి ఆర్మీ కళ్యాణ్ త్యాగం చేయడానికి లేచిండుగా. ఆర్మీ అంటేనే త్యాగానికి మరో రూపం. అందుకని ఎమ్మటి ఆర్మీ కళ్యాణ్ లేచిండు, పాపం బర్నీ గారు కూడా లేచిండు. సో కళ్యాణ్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటది. కానీ ఆయన తనుజ వల్ల ఆయన వెనకబడిపోయిండు. ఆయన ఫస్ట్ కాంచి కనుక తెలుసుకొని కనుక ఆడితే ఆర్మీ కళ్యాణ్ కప్పు కొట్టేవాడే. అని బయట ఎంత ఫాలోయింగ్ ఉందని ఆయన తెలియట్లే. తనుజ సపోర్ట్ వల్ల నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా అని చెబుతుండే. ఇంకా పాపం పిచ్చాడు, ఏం చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సుమన్ శెట్టి గారు బర్నీ గారు బాగా క్లోజ్ అవుతున్నారు. సో గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయంటారు బర్నీ గారిది?
అయిద్ది. ఎందుకంటే ఇంకే పేర్లేదు, ఆ బిడ్డతో కాలేదు, ఈ బిడ్డతో కాలేదు. ఆయన సుమన్ శెట్టి గారితో ఆడుకుంటుండే ఎంజాయ్గా. బాగుంది ఇప్పుడే బర్నీ గారిది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎత్తుకో, ఆమె కెప్టెన్ అయినందుకు ఆమె ఎత్తుకొని తిప్పిండు. తిప్పితే కావాలని అనలేదులే కానీ ఎంజాయ్మెంట్ కలదు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదని అడిగింది. అదే తనిజ అయినట్టు తన సంపి వదిలిపెట్టేది, సంపి చెవులు మూసేది బర్నీ గారిని, గోళ చేసేది హౌస్ అంతా. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.